నాయకులు ప్రముఖ పెద్దలు కూడా తెలియజేశారు. మతం మారితే కులం మారినట్టు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కొంతమంది హిందూస్ కూడా ఏమంటున్నారంటే అవును నిజమే కదా, హిందుత్వం అంటే కులం వర్తిస్తది, హిందుత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎస్సీ రిజర్వేషన్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా వర్తిస్తాయి అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది పెద్దలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో కులం అనేది సాంప్రదాయంగా తీసుకొస్తున్నారు, ఇది మతానికి సంబంధించినది కాదు. అయితే క్రైస్తవ్య మతంలో చూసినట్టయితే క్రైస్తవ్యంలో బ్రాహ్మణ్స్ మొదలుకొని అంటే బ్రాహ్మణ్స్ దగ్గర నుండి ఎస్సీ కులం వరకు ఇక్కడ వెలమ కావచ్చు, రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, ఎవరైనా సరే క్రైస్తవ్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా కుల వివక్షత చూపిస్తూనే ఉన్నారు. అందరినీ ఉద్దేశించి నేను అనడం లేదు, కొంతమంది కొన్ని చర్చెస్ కి రెడ్డి క్యాథలిక్ చర్చ్ అని కూడా పెట్టుకోవడం జరిగింది. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత బ్రాహ్మణ్స్ కొంతమంది మూర్తి అని పెట్టుకుంటున్నారు, వెలమాలు రావులు అని పెట్టుకుంటున్నారు, మరి రెడ్డిస్ ఏమో రెడ్డిస్ అని పెట్టుకుంటున్నారు. మరి అందరికీ వర్తించే కులం ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఎందుకు వర్తించదు? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవంలోకి మారితే